పౌరాణికాల్ని మన సినిమాలు చెడగొట్టినాయి. నిజంగా పురాణాల్లో ఉన్నదాన్ని అదే విధంగా సినిమాలో చూపెడితే గొడవే లేదు. ఇప్పుడు మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? ఇవాళ హిందుత్వాన్ని విమర్శించేవాళ్ళు, రామాయణ భారతాలను విమర్శించేవాళ్ళు సినిమాల్లో చూసినటువంటి జ్ఞానాన్ని నిజ జ్ఞానం కింద అనుకుంటున్నారు. ఆ సినిమాలో చూపించినటువంటి క్యారెక్టర్, ఒక సినిమాలో రావణుడు హీరో, రాముడు విలన్, ఒక సినిమాలో ఏకలవ్యుడు హీరో, అర్జునుడు విలన్, ఇంకొక సినిమాలో అర్జునుడు హీరో, మిగతా వాళ్ళు విలన్, ఒక సినిమాలో కృష్ణుడు విలన్, ఇంకో సినిమాలో ఎట్లా అంటే దేవుళ్ళనే విలన్లుగా చిత్రీకరించినటువంటి నాడు కావాలని వాస్తవంగా పురాణంలో ఒకటి చెప్తే వీళ్ళు దాన్ని వక్రీకరించినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడిని సూతపుత్రుడు అని అవమానించారు అన్నటువంటిది. కానీ మహాభారతంలో ఉన్నటువంటిది ఏదైతే ద్రౌపది స్వయంవరం దగ్గర సూతపుత్రుడు అన్నారు అన్నటువంటి దానికి సంబంధించి తతో వైకర్తన కర్ణో వృషా వై సూతనందన దశురుభ్యాస మాగమ్య తోలయామప తద్దను తం చాష్యరోష్యమానం తు రోమమాత్రే సభ్యతాదయత అనేటటువంటిది రాయబడినటువంటి పదం. అంటే ఏదైతే మూల కథలో లేనిది మనం మూల కథలో ఉన్నటువంటి అసలు పదం అది. ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి అంశం ఏంటంటే పోటీలో మిగిలి ఉన్న ఏకైక శక్తివంతమైన రాజు అంగపాలకుడు కర్ణుడు. అతడు విల్లును ఎక్కబెట్టడానికి ప్రయత్నించినప్పుడు అతను తీగ మరియు విల్లు మధ్య వెంట్రుక వాసి వెడల్పులోపు వచ్చాడు, కానీ విల్లు అతనిని తాకింది. అలా విఫలం కావడంతో పోటీ నుండి తప్పుకున్నాడు. ఆ విధంగా కర్ణుడు చివరి వరకు ప్రయత్నించాడు, విజయం సాధించలేకపోయాడు. కర్ణుడు స్వయంవరంలో పాల్గొలేదు, ఈ కులం పేరుతో అతన్ని ఆపారు అన్నటువంటిది అబద్ధం అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఎవరైతే పురాణాలు వీటికి సంబంధించి తప్పుడు కథనాలని తప్పుపడుతూ చెప్తున్నటువంటి వాళ్ళు హైలైట్ చేస్తుంది. అదే సమయంలో అర్జునుడు అప్పటికి బ్రాహ్మణ వేషంలోనే ఉన్నాడు. అతను దృష్టద్యుమ్నుడిని బ్రాహ్మణుడిగా తాను ప్రయత్నించచ్చా అని అడిగితే దానికి దృష్టద్యుమ్నుడు బదులిచ్చినటువంటిది బ్రాహ్మణో వాస్త రాజస్యో వైశ్యో వా శూద్ర ఏవ ఏతేషాం యో ధనుశ్రేష్టం సజ్జం కుర్యాద్ ద్విజోత్తం తస్మై ప్రదేయ భగిని సత్యముక్తం మయావచ. ఓ బ్రాహ్మణుడైన క్షత్రుడైన వైశ్యుడైన శూద్రుడైన ఎవరైతే విల్లుని లక్ష్యాన్ని ఛేదిస్తారో అతనికి నా సోదరిని ఇస్తాను, ఇదే నిజం అని చెప్పాడు అన్నట్టు. అర్జునుడు మత్స్యంత్రాన్ని గెలుచుకున్నాడు. ఆ రోజున మత్స్యంత్రాన్ని కొట్టిన తర్వాత ఛేదించడం, ద్రౌపది అతన్ని వరించడం జరిగింది. ఇక్కడ చెప్పింది ఏంటంటే కుల వివక్ష కారణంగా అతన్ని పార్టిసిపేట్ చేయనీయలేదన్నటువంటి ఒక ప్రచారం ఉంది. రెండవది కర్ణుణ్ణి స్వయంవరంలో పాల్గొననీయలేదు అన్నటువంటిది అబద్ధం అన్నటువంటిది ఒరిజినల్ దాంట్లో ఉన్నటువంటిది. దాన్ని ఇప్పుడు హిందుత్వ సంఘాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి.